తర్వాత వంశీ గారికి రాసిన మొదటి పాట మంచి సాంగ్. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ కళ్ళ ముందు కదులుతుంది రోయ్ ముద్దుగా ఏం రూపు రోయ్ ఏం రంగు రోయ్ సొంతమైతే అంత కన్ననా అయ్య బాబు హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ కళ్ళ ముందు వంశీ ఏంటంటే వంశీ ఫస్ట్ పార్ట్ నే ఆ మాస్టర్ చోలీసి కొంచెం క్లాస్ గా రాశాడు అంతేనా బాబు? ప్లేబ్యాక్ సింగర్ గా నేను మొట్టమొదటి పాట కూడా నాకు బోస్బాబు రాసింది అది. అవునా? ఏది? లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి వచ్చాక వెత్తగటచ్మి ఇక శరణం గచ్చామి చిక్కుముక్కి రాయిలాగా చిక్కుబుక్కు రైలు లాగా పక్క పక్క నవ్వులాగా చక్క చక్క రా రా రా. దానికి క్వైట్ కాంట్రాస్ట్. పూరి తన్నే ఈ పాట మనోడు చాలా బిజీ ఉన్నాడు అనమాట, టైంకి రాసి ఇవ్వలేకపోతున్నాడు పాట. నార్మల్ గా మీకు ఎన్ని రోజులు పడుతుంది రాయడానికి? 4 గంటలు పడుతుంది అంతే. దానికి స్పెసిఫిక్ టైం అంటూ ఉంటుంది? రాత్రి 10 గంటలకు కూర్చుంటే. దేవికి రాసిన మంచి పాటలు మీకు? దేవి గారికి చాలా మంచి పాటలు చాలా రాశాను. నాకు పర్సనల్ గా అంటే నేను పాడిన దాంట్లో జాబిలమ్మ బాగా ఇష్టం. ఫ్రమ్ బన్నీ. జాబిలమ్మవో జాబిలమ్మవో గాజు బొమ్మవో ఎఫెక్ట్ జాజి కొమ్మవో ఓ మైనా ఐ లవ్ యూ పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనె పట్టువో ఐ డోంట్ నో వాట్ టు డూ ఇంటి ముందు రంగవల్లివో ఓ చెలి పెరటిలోని తులసి మొక్కవో మందిరాన భక్తి పాటవో ఓ ప్రియా పలుకుతున్న తెలుగు చిలకవో పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై స్నేహమే ప్రాణమై మిగిలినవుగా. రానెస్ ఉంటుంది వాయిస్, ఫ్లేవర్ నాకు భలే అది ఇన్బిల్ట్. అది లైక్ అది అది దాన్ని చెడగొట్టుకోవచ్చు. నీకు ఇష్టమైన సాంగ్ తను రాసిన పాటల్లో నువ్వు పాడింది? నేను మగధీరా పాడాను, సలీం లో పాడాను. మగధీరాలు ఏంటో పాట? జోర్సే జోర్సే ఏదను బయట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటది, బొట్టు కరిగితే మా బామ్మ ఊరుకుంటది, అదే జరిగితే ఓలమ్మో అదే జరిగితే అత్తమ్మ తట్టుకుంటది, ఏటి చెప్పాను నానేటి చెప్పాను. చెప్పానే చెప్పద్దు అంకా తిప్పానే తిప్పదు డొంకా చేతుల్లో చిక్కకుండా జారిపోక జింకా పారిపోతే ఇంకా మోగుతాదే ఢంకా. గ్రేట్ గ్రేట్ గ్రేట్. రీసెంట్ గా పులిలో అన్ని పాటలు కూడా సరే రాశారు. అండ్ ఆల్ ది సాంగ్స్ ఓయ్ సూటికి సూటికి తీటుకు తీటుకు నాటుకుపోయిన చూపులు కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి కాటుకు తాకిన ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటి చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు మీటగా మీటగా మనసే మీటి మాటలు చెప్పే చేతులు కొట్టుడు కొట్టిన వాడి దగ్గర జరిగే సిక్కులు పెరిగే సిక్కులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చంపను మళ్ళీ కొట్టాలే. జనరల్ గా ఒక లవ్ సాంగ్ అలా కాకుండా ఆర్యా 2 లో బేబీ ఐ లవ్ యూ స్క్రీన్ ప్లే తో కనెక్ట్ చేసి రాసింది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్. అది కూడా ఎంత చాలా తక్కువ టైం లో రాసి ఇచ్చారు. అండ్ ఆ లిరిక్ వచ్చిన రోజుని అన్నయ్య నేను అసలు ఎంత ఎక్సైట్ అయ్యామంటే ఫోన్ చేసి కేకలో సారీ ఏంటి సార్ అద్దరు మొట్టమొదటిసారి అది ఒక అరుదైన జ్ఞాపకం ఏంటంటే వాళ్ళ స్టూడియోలో రోజు 2-3 పాటలు రికార్డ్ అవుతుంటాయి, కంపోజ్ అవుతుంటాయి, లిరిక్స్ కూడా అవుతుంటాయి కదా. దాదాపు దాదాపు 10 ఏళ్లుగా ఆ కార్యక్రమం జరుగుతుంది. అలా ప్రతి పాటకు వాళ్ళు స్పందించాలంటే నిజంగా అంత అద్భుతంగా స్పందించలేరు. మొట్టమొదటిసారి వాళ్ళ స్టూడియోలో అందరూ దేవి గారు, సాగర్ గారు, అక్కడ ఇంజనీర్స్ అందరితో పాటు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా స్పందించి నాకు ఫోన్ చేసి బాబు ఎంతో బాగుందని చెప్పడం అనేది, నేను అసలు రచయిత నోట్ నుండి ఇంకో రచయిత అభినందన పొందాలంటే
నేను ఏ స్థాయిలో కష్టపడి ఉంటే ఆ అభినందన వచ్చింది అనేది ఎప్పుడు గుర్తుపట్టు. తొందరలోనే మొత్తం మా టీమ్ ఆఫ్ వావ్ వి ఎక్స్పెక్ట్ యూ టు గెట్ ఎ నేషనల్ అవార్డ్. నేను నిజంగా ఆశిస్తున్నాను. మన దేశం అంటే మతం కాదు, దేశం అంటే గతం కాదు అనే పాటకి నిజంగా జాతీయ స్థాయిలో వస్తుందని కలగంటున్నాను. దాంతో మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. అంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. నిజంగా ఈరోజు ఒక విధంగా ఆ ఫీలు అంటే తన భావమే కాదు, అది అలా ఉండాలని కోరుకునే ఎన్నో మంది హృదయ ఘోష అది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో గాడ్ బ్లెస్ ఎవ్రీబడి హియర్. జై హింద్. 2 లక్షలు తీసుకోవాలని లేదు మీ దగ్గర నుంచి, అంత గొప్ప పాట వినిపించిన తర్వాత ఆ పాటకి ఇచ్చేయాలని ఉంది. బట్ మా రూల్స్ ఒప్పుకో బాబు, 2 లక్షలు తీసుకోవాలి. సాగర్ సీరియస్ గా చూస్తున్నాడు. సో 2 lakhs మాకు వచ్చిన తర్వాత 1,92,000. సో 4th రౌండ్ అయిపోయింది. రఘు ఈజ్ లీడింగ్ విత్ 2,06,300. Nagavali Overseas by Blue Sky Cinemas. Premiere show on December 15th in all major US locations. For tickets, please visit www.bigcinemas.com, www.blueskycinemas.com. Yeah!